వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామ భక్తుల హనుమాన్ నామస్మరణతో సందడిగా కొనసాగిన హనుమాన్ జయంతి వేడుకలు. ప్రాణం తీసిన రూపాయి. ఫ్యాక్టరీ మూసివేయాలని గ్రామస్తుల ధర్నా. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పోలీసులకు 2024 యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా బోడగుట్ట తండాలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకేన్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో బెల్లం పానకంను ధ్వంసం చేశారు. పటక బెల్లం నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటుసారా పెట్టిన వారిపై 14 పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని, నాటుసారాను ఎవరు పెట్టవద్దని, పెడితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత చదువుకొని సన్మార్గంలో నడవాలని, చెడు మార్గంలో నడవవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ నాయక్, జిల్లా పోలీస్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎక్కడ ఉన్నాము అని తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నా. ఇంకోసారి పెడితే మా పీడీ యాక్ట్ పెడతామా, ఒక కేసు 2 కేసు పీడీ యాక్ట్ పెడతాం. ఒక పీడీ యాక్ట్ కనీసం ₹1,00,000 ఖర్చు అయితే 10 కుంటలు జాగా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9 నెలలు సార్, 6 నుంచి 9 నెలలు మినిమం పోతారు పీడీ యాక్ట్. వెనకాల పిల్లలు ఏమవుతారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, నువ్వు వెళ్ళిపోతే భార్య ఏం చెప్తుంది, పిల్లలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మహబూబాబాద్ జిల్లాలో 14 పీడీ యాక్ట్ పెట్టినా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మహబూబాబాద్ జిల్లా నుంచి నేను నమస్కారం అండి. ఈరోజు ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ భాగంగా ఇక్కడ వచ్చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఎందుకు వచ్చారా అంటే, గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ 1 జూన్ నుంచి 31 ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర ఈ కుటుంబ రైతు చేయాలి. సో దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ టాప్ నెంబర్లో ఉంది. ఆల్మోస్ట్ 40% ఎస్టీ పాపులేషన్ ఉంది. కుటుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది. అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక సోషల్ మినేస్ ఉంది. సో ఇది కంప్లీట్ ఇరాడికేట్ చేయాలి. దాని భాగంగా పైనుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ప్లస్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి కొంచెం సపోర్ట్ చేయండి అట్లా చెప్పిన తర్వాత పోలీస్ శాఖ తరఫున 100% నెక్స్ట్ 3 months కాకుండా ఈ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ కుటుంబ రైతు చేయడానికి 100% సపోర్ట్ ఇస్తారు. ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా మీ ముందు కూడా. సో ఈ రోజు ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు, బట్ ఒక అవగాహన కలపడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబ తాగితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి. సో చాలా మంది ఇంతకుముందు అంటే గతంలో చనిపోయారు, ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది. నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. సో మళ్ళీ ఒకసారి మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా. సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ. కొంతమంది ఆఫీసర్ వస్తారు, కొంతసేపు ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు. అట్లా లేదు. గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది ఈసారి. 100% ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పిన ప్రకారం ఓన్లీ కేసెస్ పెట్టడం కాదు, 100% పీడీ యాక్ట్ పెడతాం. వాళ్ళు కూడా పెడతారు. పోలీస్ శాఖ తరఫున కూడా 100% పీడీ యాక్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ కుటుంబ, చాలా మంది నాకు ఐడియా ఉంది. లాస్ట్ ఒక 3 months నుంచి నేను ఇక్కడ ఎస్పీగా వచ్చినప్పటి నుంచి మినిమం ఒక 20 కేసెస్ లో ఈ బ్లాక్ జాగరీ దొరికి పెట్టినాం. సో బ్లాక్ జాగరీ, అల్లం గిల్లం ఎవరు కూడా ఆ బిజినెస్ లో రావద్దు.
చాలా వెహికల్స్ చేసినాం. ఆల్రెడీ చాలా మంది మీద కేసెస్ బుక్ చేసినాం. కొన్ని పీడియాక్ ప్రపోజల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో మరి ఒకసారి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి ఉంది, ఈ మీరు వేరే బిజినెస్ స్టార్ట్ చేయండి. రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. పాత అదే గతంలో కూడా గవర్నమెంట్ తరఫున ఐ థింక్ 2 lakhs ఇచ్చి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్. సో ఈసారి కూడా గవర్నమెంట్ తరఫున కొన్ని అట్లా వస్తాయి. సో అనవసరంగా మీరు ఇది చేసి ఎస్పెషలీ లేడీస్, సో మీరు ఏం పని లేదు, అది లేదు, ఇది చేయాలి అట్లా ఆలోచించవద్దు. మీరు 100% మనం అందరూ సహకరించి ఈ మహబాద్ జిల్లా గుడుంబ రహిత్ చేయడానికి మనం అందరూ కోఆపరేట్ చేయాలి. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు, కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు. కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. పెద్దపల్లి జిల్లాలో రాబోయే వానాకాలంలో పంటలకు సరిపడ విత్తనాలు అందుబాటులో ఉంటాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు. అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాల స్టాక్ డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విత్తనాల లభ్యతను వివరిస్తూ రామకొండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ విత్తనాలు కొరత రాకుండా పటిష్ట చర్యలు చేపట్టామని వివరించారు. 353 మంది విత్తన డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి పంటలకు సంబంధించిన అవసరానికి మించి 50% అదనంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కౌంటింగ్ రూమ్ లోపల మీరు హ్యాండిక్యామ్ తీసుకొని రావచ్చు, అది జాగ్రత్త పడండి. రూల్ ప్రకారం ఇది తీసుకొని రాలేదు స్టాండ్. జిల్లాలో ఇప్పుడు వానాకాలం ముందు మన జిల్లాలో ఉన్న విత్తనాల సఫిషియన్సీ గురించి, అలాగే ఫర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా ఇటువంటి అంశాల గురించి, అలాగే రైతులు పెట్టాం
ఇప్పుడు రామన్పల్లిలో ఒకటి ఉంది, రాష్ట్రం క్వాలిటీ ఆఫ్ సీడ్స్ ఎలా చూడాలి అండ్ ఏ క్వాలిటీ ఆఫ్ రైతులతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని, ఊర్లో ఉన్న పెద్దలతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ అనేది కంటిన్యూస్గా కలెక్ట్ చేస్తూ పోతున్నాం. ఎక్కడైనా ఎవరైనా అమ్ముతున్నారా, అన్లైసెన్స్ డీలర్ ఎవరైనా గ్రామంకి వచ్చారా, పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ముందుగానే కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ గ్రామంలోకి వచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ మేము రియల్ టైం బేసిస్లో ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటున్నాం. గ్రామం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము మండల స్థాయి టీమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ టీమ్స్లో పోలీస్ శాఖతో సహా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టడం జరిగింది. ఈ శాఖ ఎక్కడ కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి తనిఖీ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆఖరిగా కాల్ సెంటర్ అనేది కూడా ఒకటి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం చుట్టూ వేసిన కంచెను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తెలంగాణ రాజముద్రను మార్పు వ్యతిరేకిస్తూ లింగాల గన్పురం మండలం కల్లెం గ్రామంలో ఆయన ప్రాతికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పైన అభిమానం ఉంటే అభివృద్ధి దృష్టి పెట్టాలే కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాజముద్ర రాష్ట్ర గీత మార్పుపై దృష్టి పెట్టడం సరికాదని అన్నారు. వరంగల్ జిల్లాపై ప్రేమ ఉంటే కడియం శ్రీహరితో సహా వరంగల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రాజముద్రలో కాకతీయ కళాతోరణం తీసివేతపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. అనేక రంగాలలో వ్యవసాయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, వీటన్నిటిని గొప్పగా 21 రోజులు పండుగ వాతావరణంలో తెలంగాణ మొత్తం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఉంది. 6 నెలలు ఆకిలి ఊడకపోతే ఏ రకంగా అయితే చెత్త పడుతుందో చూసి ఈ 6 నెలలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక చూసినా చెత్త పడ్డదనే చెత్త రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అనేక మేధావులతోటి, శాస్త్రవేత్తలతోటి, న్యాయ నిపుణులతోటి అందరూ కలిసి తెలంగాణ లోగోను తయారు చేయడం జరిగింది. గొప్పగా తెలంగాణ అంటేనే హైదరాబాద్ లో ఉన్న చార్మినార్, అది ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉన్న మాన్యుమెంట్స్ లలో హైదరాబాద్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ కట్టి 400 సంవత్సరాలు అయితే 400 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలను గొప్పగా కాంగ్రెస్ హయాంలో చేయడం జరిగింది. ఈ రోజు అదే కాంగ్రెస్ చార్మినార్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణను చూపించాలనే ప్రయత్నం ఎంత సిగ్గుచేటు. అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు? ఓన్లీ ఎవరి ఆనవాళ్లు తీయాలనుకుంటున్నారు? చార్మినార్ అనేది కేసీఆర్ ఆనవాళ్ళేం కాదు, హైదరాబాదే కాదు, మొత్తం ప్రపంచం అంతటా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సమర్థవంతంగా మరి ఆ రోజు ఎదుర్కోవడమే కాకుండా అనేక వేల మంది, లక్షల మంది చనిపోతే దానికి హిందువులు, ముస్లింలు అనకుండా అందరూ ప్రార్థనలు చేసి ఆ ప్లేగు వ్యాధిని నివారించగలిగింది. ఆ రకంగా అప్పుడున్న గోల్కొండ రాజధానిగా ఉంటే ఆ రాజధానిని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి చార్మినార్ కట్టడం కాకుండా భాగ్యలక్ష్మి టెంపుల్ను ఒక పక్కన, మక్కా మసీదును దాని పక్కనే ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే చార్మినారు. అదేవిధంగా దాదాపు 12వ శతాబ్దంలో 200 సంవత్సరాలు పాలించిన కాకతీయ రాజులంటేనే గొలుసుకట్టు చెరువులు, ప్రజాపాలన, వ్యవసాయము, అదేవిధంగా సుపరిపాలనకు నిదర్శనము కాకతీయ రాజుల పాలన. కళా నైపుణ్యము ఆ రోజు ఉన్నదానికి నిదర్శనంగా అందుకనే కాకతీయ కళాతోరణం అని పేరు పెట్టారు. కళాతోరణం అంటే కళలు వర్ధిల్లాలి అనే విధంగా గొప్పగా చేస్తే ఇవాళ కేసీఆర్ గారు పిలిపిస్తే నిర్బంధంగా ఈ రోజు అణిచివేసే కుట్ర చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు తిరగబడితే మరో ఉద్యమం చేపట్టడానికి కూడా ఇవాళ వెనకాడడం లేదు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ గీతానికి ఇక్కడ అనేక కవులు, కళాకారులు, సంగీత దర్శకులు అనేక మంది ఉన్నారు. నంది అవార్డులు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి మరి ఆంధ్ర ఆయనను తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? కీరవాణిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన వాళ్ళను మనం గౌరవించుకోవడంలో ఉన్న గొప్పతనము ఆంధ్రోళనను గౌరవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మీకు ఏ మాత్రము తెలంగాణ ఆత్మగౌరవం, వరంగల్ బిడ్డలైతే
కాకతీయ కళా తోరణం పోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఇంకొక అడుగు కడియం శ్రీహరి ఒక మాట మాట్లాడతాడు, మొత్తము నేను ఆనాడు వరంగల్ను 6 ముక్కలు చేస్తుంటే వద్దన్న నా మాట లేదని చెప్పేసి. మరి ఇప్పుడు ఎక్కడ పోయినావు? కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ ముద్ర నుండి తీసేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు? గాడిది పనులుగా ఉంటున్నావా? అభివృద్ధి అభివృద్ధి అని గణపురం అభివృద్ధి చేస్తారని చెప్పి పోయినావు కదా. తెలంగాణ కాకతీయ కళాతోరణం లేకుండా చేయడమేనా నువ్వు చేస్తున్న అభివృద్ధి? హన్మకొండ బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ హై స్కూల్లో డూ యోగా డైలీ యోగా శిక్షణ శిబిరంలో శిక్షకులు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యోగా గురువు రవీంద్రచారి ఆధ్వర్యంలో ఉదయాన్నే యోగా ఆసనాలు వేసిన తర్వాత హనుమాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ సంకీర్తనలు పాడారు. విద్యానికేతన్ స్కూల్ నుండి యోగా సాధకులు హనుమాన్ కీర్తనలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి బ్రాహ్మణవాడలోని చిన్న కోవెల గుడిలోకి రామమందిరం వెళ్లి హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సాంప్రదాయాల ప్రతిపించేలా భక్తి పరవశంతో భక్తులు హనుమాన్ నామస్మరణతో బ్రాహ్మణవాడ విధులన్నీ మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో ఆర్ రవీంద్రచారి, బి హరి, అంజనీదేవి, కందుల శ్రీలత, గౌరీశ్వరి, మనోరమ, శ్రీదేవి, సుమా, రవీందర్ రెడ్డి, రాజయ్య, మౌనిక, పుష్పలత, సుష్మా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రామ శ్రీరామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ स्लोगन से जय हनुमान जय राम श्री राम जय जय राम 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 स्लोगन से जय हनुमान जय राम श्री राम जय जय राम 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 అందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పవనసుత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా డూ యోగా డైలీ యోగా శిబిరం నుండి మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డూ డైలీ యోగా తరపు నుంచి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క సాధకులకి పేరు పేరున. డూ డైలీ యోగా తరపు నుంచి ఈరోజు హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వచ్చిన సాధకులందరికీ చాలా ధన్యవాదాలు. జై గురుదేవ్. డూ యోగా డైలీ యోగా సాధకురాలు. మేము డూ యోగా డైలీ యోగాలో స్పెషల్ ఏంటంటే ప్రతి పండుగ పర్వదినాన్ని ఎంతో ఆనందోత్సాహంగా ఉర్రూతలు ఇచ్చేట్టుగా ఎంతో దేదీప్యమానంగా
భక్తి శ్రద్ధలతో అందరం కూడా కనిపిస్తున్నాము. ఆ విధంగా ప్రతి పర్వదినాన్ని చేసుకుంటాము. అలాగే ఈ రోజున హనుమంతుడి జన్మదిన సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మా డూ యోగా డైలీ యోగా సందర్భంగా అందరికీ కూడా హనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హనుమంతుడు కోటి రెట్ల బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కనుక అందరి దేవుళ్ళ కన్నా ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుచుకోవడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యోగా శిబిరంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై హనుమాన్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు శాంతయ్య ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాత ఊర్లో వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి గ్రామ శివార్లో వెలిసిన కొండపురం ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి అశేష భక్తజనం మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కొండపురం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సుల్తాన్బాద్ పట్టణంలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ వీరంగం. సమాచారం అందగానే పోలీస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న సుల్తాన్బాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఇద్దరికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఐపీఎస్ అధికారులు ఈ వీడ్కోలుకి రాలేదు. సాధారణంగా డైరెక్టర్ జనరల్ హోదా గల అధికారులు పదవి విరమణ చేస్తే గౌరవ సూచికంగా ఐపీఎస్ అధికారులు హాజరవుతారు. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష కట్టడంతో ఐపీఎస్ అధికారులు ఏపీ వెంకటేశ్వరరావు వీడ్కోలుకు రాలేదు. శ్రేయాభిలాషులు సామాన్య పౌరులే ఏబీ వెంకటేశ్వరరావును కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లి గౌరవంగా ఏబీ వెంకటేశ్వరరావును వాహనంలోకి ఎక్కించి వీడ్కోలు పలికారు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటి సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. ఒక దుర్మార్గుడైన బొమ్మరపోతన గారిని భాగవతం అంకితం ఇవ్వమంటే ఆయన చెప్పింది, ఒక దుర్మార్గుడైన రాజు కొలువులో పనిచేయడం కంటే హాలికులైననేమి వ్యవసాయం చేసుకుంటే తప్పే ఉంది, అడవుల్లో కందమూలాలు ఏరుకుని పెళ్ళాం బిడ్డలను పోషించుకుంటే తప్పే ఉంది అని అంటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్ర శివార్లో ఏర్పాటు చేసిన విద్యా హెర్బల్ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కారం ఫ్యాక్టరీ నుంచి వచ్చే వివిధ రకాల వాయువులతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని తండాలు గ్రామాల ప్రజలు కారం పరిశ్రమ వల్ల వివిధ రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ప్రజలకు హానికరమైన ఫ్యాక్టరీని ప్రభుత్వం స్పందించి వెంటనే మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాకు చైర్పర్సన్ ఎందుకు చైర్పర్సన్ ఎందుకు రాదు కమిషన్ ఎందుకు రాడు ఎందుకు రాడు బాధ్యత లేదా సమస్య కాదా తమ్ముడు ఈ కారం పొడి బాదమ్మా మరిపెడకు వద్దురా రావాలి 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 we want justice we want justice we want justice we want justice we want ప్రజలు ఇబ్బంది ఈ పట్టణం మొత్తం అల్లకల్లోరం అయింది. ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు కానీ రకరకాల రోగాలతోనున్న వ్యాధి బారిన పడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యాక్టరీ అనుమతులు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కాసులకు కకృతి పడి అప్పుడున్న పాలకులు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. రైతులకు మీరు పండించిన పంటని మేము కొనుగోలు చేసి దాన్ని అభివృద్ధి చేస్తాం, మీకు కూడా గిట్టుబాటు కల్పిస్తాం, ఎట్లాంటి వ్యర్థం ఉండదు, పొల్యూషన్ ఉంటుందని చెప్పి కల్లబోలి మాటలు చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. ఈ ఫ్యాక్టరీ కానీ కారం పట్టించి కారాన్ని పొడి చేసి ఆ పొడి నుంచి లిక్విడ్ తీసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాణాలు మనుషుల ప్రాణాలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఊరు ఒళ్ళకాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద నియంత్రించాల్సిన అధికారులు రకరకాల సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా దీని వైపు కన్నెత్తి చూడట్లేదు. అంటే వీళ్ళంతా మామూలు మత్తులు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే అన్ని శాఖల అధికారులు దీనికి ఏదైతే సంబంధం ఉన్న డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళందరూ విజిలెన్స్ టీమును ఏర్పాటు చేసి ఇక్కడ ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ జరిపి ఈ కంపెనీ మీద, కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని ఈ కంపెనీని శాశ్వతంగా ముగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.